గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసములో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రభుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి మనము, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 8. లూకా 21:24. అన్యజనములు కాలము సంపూర్ణమగు వరకు. రోమా 11:25. సహోదరులారా, అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. నిర్గమకాండము 32:16. ఆ పలక మీద చెక్కబడిన వ్రాత దేవుని చెవి వ్రాత. దానియేలు 5:5. మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి వ్రాత వ్రాయుచున్నట్లుండెను. యోహాను 8:6. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమి వ్రాయుచుండెను? మొదటి ముద్ర 63:3-18. బైబిల్ యొక్క 3 పుస్తకములు. ప్రకటన గ్రంథము యొక్క సంఘకాలము 7 సంఘకాలము. అయ్యలారా, మేము యేసుని చూడగోరుచున్నాము. వర్తమానము 61:2-8. నేను లోనికి వచ్చిన వెంటనే నల్లబోర్డుల మీద సంఘకాలాన్ని గూర్చి ఏమి వ్రాయవలెనో ఎఫెసీ సంఘకాలములోని పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చి ఆ తరువాత స్మరణ, పెర్గమ, తుతేరా గుండా ఎలా పయనించినో చెప్పగోరాను. ఆ ప్రభువు దూత ఆ వెలుగు 300 మంది చూస్తుండగానే లోనికి ప్రవేశించి గోడ మీద పడెను. వెలుగు చేత గీయుచు, నేను సంఘకాలాన్ని గీసిన రీతిగా సరిగ్గా అంతే లోతుగా గీసెను. అప్పుడు 300 మంది జనులు కేకలు వేయుచుండిరి, ఆక్రందన చేయుచుండిరి, మొర్రపెట్టుచుండిరి. ఆ గోడ మీద ఉండుట చూసిరి. ఎందుకు? అదిక్కడ నిలిచెను. గోడ మీద అదే రీతిగా ప్రతిబింబించెను. వారు చిత్రపటములో దానిని పొందుపరచిరి. అది ఇప్పుడు మందిరములో వేలాడదీశారు. శ్రీ అంగ్రన్ బ్రెస్ట్ అను ప్రశస్త సహోదరుడు అక్కడ ఆ గోడ మీద ఉన్న దానిని చూచుటకు అక్కడికి పోయి దానిని చూసెను. దేవదోషకరమైన నామములు. వర్తమానం 62:11-4. ప్రకటన గ్రంథము యొక్క మిగతా కార్యములను గ్రహించుటకు ఇదెంతో అవసరమై ఉన్నది. ఎందుకనగా సంఘకాలములో నుండి ముద్రలు వచ్చినని, ముద్రలలో నుండి బూరలు వచ్చినని, బూరలలో నుండి తెగుళ్ళు వచ్చినవి. 7 సంఘకాలములు పరిచయం. ఇప్పుడు క్రీస్తుకి సేవకుడగుటకు అదే అవసరమై ఉన్నది. క్రీస్తు తన సంఘమునకు అనగా తన వధువును, ఒక వ్యక్తి, ఒక స్త్రీని 7 సంఘకాలము గూర్చి నిర్మించెను. 7 సంఘకాలము ఏర్పడి వధువును తయారు చేయుచుండెను. కొందరు ఈ సంఘకాలములో నుండి, మరి కొందరు ఆ సంఘకాలములో నుండి, ఇంకొందరు వేరే సంఘకాలములో నుండి, ఈ రీతిగా వారంతా పిరమిడ్ ఆకారంలోకి ఏర్పడెదరు. 1961 జనవరి 8 బ్రదర్ బ్రనహాం తన మందిరములో ప్రకటన 4వ అధ్యాయము 3వ భాగము తన ప్రసంగము చేయుచుండగా దేవుని వెలుగు లోనికి వచ్చి మందిరపు వెనుక గోడ మీద అందరూ చూస్తుండగానే 7 సంఘకాలము చిత్రపటము గీసెను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులు క్షమించిన ప్రకారములు మరణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి దేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. ఆమేన్.